ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అనేటటువంటిది ప్రస్తుతం ఏపీ సిఐడి తీసుకున్నటువంటి లీడ్. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం ఏదైతే క్విట్ ప్రోకో అనేటటువంటి అంశానికి పాల్పడింది, కొంతమందికి ప్రయోజనం చేకూర్చేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ను రాజధానిలో అలైన్మెంట్ చేశారు, 3 సార్లు మార్పులు చేశారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. ఈ కేసుకు సంబంధించి గతంలో కొంతమంది అధికారులను, కొంతమంది నాయకులను అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా చూసుకుంటే ఈ కేసుతో చంద్రబాబుకు, ఈ కేసుతో లోకేష్కు కూడా సంబంధం ఉందనేటటువంటి అభియోగాల నేపథ్యంలో 14వ నిందితుడిగా నారా లోకేష్ను కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్లో చేర్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా ఈ అంశం పైన లోకేష్ ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి ఒక పిటిషన్ దాఖలు చేసుకున్న పరిస్థితుల్లో లోకేష్కు బెయిల్ నిరాకరించినటువంటి హైకోర్టు 41 నోటీసు ద్వారా విచారణ జరుపుకోవచ్చు అంటూ కూడా సిఐడికి అనుమతి ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో లోకేష్కు ఏదైతే సిఐడి 41 నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క నోటీసులు అందుకున్నటువంటి లోకేష్ ఈ యొక్క నోటీసు ద్వారా ఈరోజు ఏదైతే సిఐడి సిట్ కార్యాలయంలో ఏదైతే విచారణకు హాజరవడం జరిగింది. ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చూస్తే కనుక పలు అంశాలు లోకేష్ను ఏదైతే ప్రభావితం చేసిన పరిస్థితి, ఈ యొక్క విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు సిఐడి అధికారులు లోకేష్ను సంధించడం జరిగింది లోకేష్కు. అయితే సిఐడి అధికారులు సంధించినటువంటి ఏదైతే ప్రశ్నలకు సంబంధించి లోకేష్ ఎలాంటి సమాధానాలు చెప్పారనేటటువంటిది ప్రస్తుతం చర్చానీయాంశంగా ఉంది. కొన్నిటికి కొన్ని వివరణాత్మకమైనటువంటి సమాధానాలు చెప్పినారని, అలాగే మరికొన్నిటికి తెలియదు అనేటటువంటి సమాధానాలు చెప్పారనేటటువంటిది 2 అంశాలు ప్రధానంగా చర్చకు దారితీశాయి. అయితే ప్రధానంగా అసలు పలు అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా ప్రధానంగా 6 ప్రశ్నలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఈ యొక్క 6 అంశాలు ఏదైతే 6 ప్రశ్నలకు సంబంధించి మాత్రం ఈ యొక్క విచారణకు సంబంధించి చెప్పుకోదగినటువంటివిగా ఉన్నాయి. అవి ఏంటి అనేటటువంటిది ప్రజలు ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో లోకేష్కు సిఐడి అధికారులు సంధించినటువంటి ఈ 6 ప్రశ్నలు ఏంటి ప్రధానమైనటువంటివి అంటే కనుక ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఎందుకు 3 సార్లు అలైన్మెంట్లో మార్పులు చేశారు అనేటటువంటిది లోకేష్ను అడిగినటువంటి ప్రశ్నగా తెలుస్తుంది. అలాగే ముందస్తుగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడ ఏ ప్రాంతంలో అలైన్మెంట్ చేయబోతున్నారు అనేటటువంటిది లోకేష్కి చంద్రబాబు ముందే చెప్పారు అనేటటువంటిది 2వ ప్రశ్న. ఇక 3వ ప్రశ్న చూస్తే లోకేష్కి చంద్రబాబు రాజధాని ఏ ప్రాంతంలో రాబోతుంది, రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడ రాబోతుంది అనేటటువంటిది ముందుగానే తెలియజేశారనేటటువంటిది. ఇక అలాగే లింగంనేని రమేష్తో లోకేష్కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేటటువంటి ప్రశ్న కూడా సంధించడం జరిగింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ భూములకు వాల్యూ పెరిగేలాగా కూడా ఆయా ప్రాంతాల్లోకి ఎందుకు 3 సార్లు మార్పులు చేస్తూ ఆ ప్రాంతానికి మరలించారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంది. మరోవైపు ఏదైతే రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ అనేటటువంటిది ఉందో ఆ ప్రాంతానికి అతి సమీపంలో తుళ్ళూరు, మంగళగిరికి సంబంధించినటువంటి ఈ యొక్క 2 మండలాల పరిధిలో భూములు ఎందుకు కొనుగోలు చేశారు, రాజధాని అనేటటువంటిది ఈ ప్రాంతంలో రాబోతుందని, ఈ ప్రాంతంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ అనేటటువంటి ప్రధానమైనటువంటి అలైన్మెంట్ అనేటటువంటిది ఈ ప్రాంతంలోనే ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ అనేటటువంటిది ఈ ప్రాంతంలోనే రాబోతుంది అనేటటువంటిది లోకేష్కి ముందే తెలుసా అనేటటువంటి అంశాలకు సంబంధించి ప్రస్తుతం సిఐడి అధికారులు లోకేష్కు ప్రశ్నల రూపంలో సంధించిన పరిస్థితి. లోకేష్ వీటిలో కొన్నిటికి సమాధానాలు చెప్పడం జరిగిందనేది ప్రధానంగా కూడా తెలుస్తున్నటువంటిది. ఉదయం నుంచి 10 గంటలకు సిఐడి సిట్ కార్యాలయానికి సిఐడి అధికారులు ఎదుట హాజరైనటువంటి లోకేష్ మధ్యాహ్నం వరకు కూడా ఆయన ఏదైతే విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు. అనంతరం 1 గంట సమయం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనంతరం మరలా 5 గంటల వరకు కూడా లోకేష్ విచారణ ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ విచారణకు సంబంధించి ముగిసినటువంటి విచారణకు సంబంధించి లోకేష్ను అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి సమాధానాలకు సంబంధించి ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ప్రస్తుతం ఒక న్యాయవాది సమక్షంలో అంటే లోకేష్ను ప్రశ్నించేటప్పుడు న్యాయవాది కనిపిస్తూ ఉండాలి అనేటటువంటిది, అలాగే న్యాయవాదికి లోకేష్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి లోకేష్ కనిపిస్తూ ఉండాలి అనేది, అలాగే లంచ్ బ్రేక్ అనేటటువంటిది, అలాగే వీడియోగ్రఫీ కూడా ఈ యొక్క మొత్తము కూడా రికార్డ్ చేయాలనేటటువంటిది, వీటన్నిటి యొక్క అంశాలు ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ఆదేశాల ఆధారంగా కూడా ఈ యొక్క
ఏదైతే లోకేష్ విచారణ ముగిసింది, హైకోర్టుకు లోకేష్ విచారణకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అలాగే లోకేష్ సమాధానాలు చెప్పినటువంటి వీడియోస్ కావచ్చు హైకోర్టుకు సబ్మిట్ చేస్తే సిఐడి హైకోర్టు ఎలా స్పందిస్తుంది? లోకేష్ పాత్ర ఈ కేసులో ఉన్నట్టు అని తెలుస్తుందా, లేదంటే ఎలాంటి పాత్ర లోకేష్కు ఈ యొక్క కేసులో లేదు అని తెలుస్తుందా? ఎలా స్పందించబోతుంది? లేదంటే సిఐడి లోకేష్ పాత్ర ఈ అంశంలో ఉంది, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను తనకు అనుకూలంగా తన భూములు వాల్యూ పెంచే విధంగా, అలాగే తన అన్యాయులుగా ఎవరైతే తమకు సంబంధికులుగా ఉన్నారో, తమకు కావాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ప్రయోజనం చేకూరేటటువంటి విధంగా కూడా ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ 3 సార్లు అలైన్మెంట్ అనేది మార్పులు జరిపారనేటటువంటి అంశాన్ని ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ విచారణ ద్వారా లోకేష్కు సంబంధించి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేటటువంటిది కూడా ప్రస్తుతం చర్చానీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఏపీలో అయితే మాత్రం అటు టీడీపీ క్యాడర్ కావచ్చు, అలాగే టీడీపీ అభిమానులు సానుభూతి పరులకు సంబంధించి కావచ్చు, లోకేష్ పంచాయతీరాజుకు సంబంధించి అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన మంత్రిగా పనిచేశారు. అయితే లోకేష్కు రాజధాని అంశం ఎలాంటి పరిస్థితుల్లోనూ సంబంధం లేదు, ఇది కావాలని రాజకీయ కాంక్షతో రాజకీయ కుట్రతో పెట్టినటువంటి కేసే అనేది ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే చెబుతున్న పరిస్థితి. మరి ప్రస్తుతం చూస్తే కనుక లోకేష్ను ఈ ఒక్కరోజు విచారణ ముగిసిన నేపథ్యంలో ఈ విచారణలో వెలుగు చూసినటువంటి అంశాలు, కనుగొన్నటువంటి తెలుసుకున్నటువంటి అంశాలు సిఐడి అధికారులు హైకోర్టుకు తెలియజేస్తారా, లేదంటే మరొక రోజు విచారణకు రావాలి అంటూ కూడా నోటీసులు ఇస్తారా ఏంటి అనేటటువంటిది ప్రస్తుతం ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైపు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఉండగా, మరోవైపు లోకేష్ కూడా ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే అలైన్మెంట్లో మార్పులకు సంబంధించినటువంటి కేసులు ఆయన కూడా విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక అటు తండ్రి ఇటు కొడుకు ఇద్దరు కూడా ఈ యొక్క కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి యాక్టివ్ కార్యక్రమాలన్నీ కూడా స్తంభించిన పరిస్థితి. ఓవైపు చంద్రబాబు రోడ్ షో నిలిచిపోయింది, మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్ర కూడా నిలిచిపోయింది. ఇదంతా కూడా రాజకీయంగా రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రభావితం చేసేందుకే, తనకు అనుకూలంగా మలుచుకునేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు, ఇలాంటి కుట్ర రాజకీయ కాంక్షలకు అక్రమ కేసులు పెట్టించేందుకు పాల్పడుతున్నాడు అంటూ కూడా సిఐడి కార్యాలయం వద్దకు వచ్చినటువంటి రాజధాని రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన న్యాయ నిపుణులు కావచ్చు, అలాగే న్యాయ బృందం, అలాగే టీడీపీ నాయకులు ఆరోపించడం జరిగింది. ఈ రోజంతా కూడా ఏదైతే ఈ యొక్క విచారణ ఎదుర్కొంటున్నటువంటి లోకేష్కు సంబంధించి మద్దతు తెలియజేయడానికి ఎవరైనా వస్తే కనుక అక్కడికి రానివ్వకుండా పోలీసులు కూడా ఆంక్షలు విధిస్తూ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది లోకేష్ విచారణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ప్రధానంగా 6 ప్రశ్నలు లోకేష్ విచారణలో ప్రభావితం చూపించబోతున్నాయి. ఈ 6 ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు లోకేష్ ఇచ్చారనేది ఇక్కడ సిఐడి అధికారులు భవిష్యత్తులో లోకేష్ పైన చర్యలకు కావచ్చు, అలాగే హైకోర్టు ఊరటనిచ్చేటటువంటి పరిస్థితి, లోకేష్ ఊరటిచ్చే అవకాశం కావచ్చు, ఈ ప్రశ్నలపైన ఆధారపడి ఉందనేటటువంటిది తాజాగా ఉన్నటువంటి సమాచారం. మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు వస్తుంది, ఈ యొక్క విచారణలోని అంశాలను, వీడియోగ్రఫీ అలాగే స్టేట్మెంట్లను దాఖలు చేసిన పిమ్మట సిఐడి ఎలా ముందుకు వెళ్తుందనేటటువంటిది చూడాల్సిన పరిస్థితి.